ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాల 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని, ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇది మేజర్ ప్రాజెక్ట్, ఇది చరిత్ర తిరగరాయబోయే ప్రాజెక్ట్ నా లెక్క ప్రకారం. అందుకే నేను దీన్ని కూడా ఆలోచించి అందరితో ఆలోచించిన తర్వాత జలహారతి, తెలుగు తల్లికి జలహారతి. సో దిస్ ఇస్ ది వర్క్ వి వాంట్ టు డూ. ఇది చేసి ఈ రాష్ట్రానికి రాబోయే తరాలకి ఎలాంటి సమస్య, నీటి సమస్య లేకుండా చేయగలిగితే ఇక్కడవన్నీ ఆటోమేటిక్ గా మనం చేసేదాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నూతన సంవత్సరంలో 5 కోట్ల మంది ఆలోచించే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. న్యూ ఇయర్ బెస్ట్ విషెస్. అదే సమయంలో ఒక న్యూ ఐడియా ఐఎమ్ ఫ్లోటింగ్ బిఫోర్ పబ్లిక్ టు డిస్కస్, డిబేట్, గైడ్ మీ, టేక్ ఫార్వర్డ్. ఇది నాట్ ఓన్లీ మన కోసమే కాకుండా భావి తరాల కోసం ఈ ప్రాజెక్ట్. దిస్ ఈజ్ టుడే మెయిన్ గా తెలుగు తల్లికి జలహారతి. దట్ ఈస్ మై లైఫ్ అంబిషన్, దట్ ఈస్ మై లైఫ్ గోల్. దీన్ని సీరియస్ గా ఆలోచిస్తున్నా హౌ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అండ్ డెడికేట్ టు స్టేట్.